హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఒక వ్యక్తి యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ 60 నుంచి 70 సంవత్సరాలు, మహా అయితే 80 సంవత్సరాలు. కానీ ఒక వ్యక్తి 360 సంవత్సరాలు అయినా ఇంకా బ్రతికే ఉండు. 200 సంవత్సరాలు పైన వయసున్నవారు 2000 మంది బ్రతికే ఉన్నారు. అంటే 100 సంవత్సరాల వయసు దాటిన వారు ఇంకెంతమంది ఆరోగ్యంగా బ్రతికే ఉండొచ్చో ఒక్కసారి ఆలోచించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, అక్కడికి వెళ్తే మనం కూడా హ్యాపీగా 200, 300 సంవత్సరాలు బ్రతికేయచ్చు కదా. పైన కనిపిస్తున్న ఫోటో చూడండి, ఇది 2021 ప్రకారం టాప్ 40 కంట్రీస్. కానీ దేనిలో కూడా 100 కాదు కదా, అట్లీస్ట్ 85 కూడా దాటలేదు. సెకండ్ ఫోటో చూడండి, 2023 ప్రకారం దీనిలో మేల్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. దీంట్లో 100 కాదు కదా, 90 కూడా దాటలేదు. మేల్ కంటే ఫీమేల్ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు 89 వరకు వచ్చారు హైయెస్ట్గా. కానీ మొదటి దాంట్లో 40 కంట్రీస్, రెండవ దాంట్లో 20 కంట్రీస్ ఉన్నాయి. దేంట్లో కూడా మనకు చోటు దక్కలేదు, ఈవెన్ అమెరికా కూడా లేదు. కానీ 2020 లెక్కల ప్రకారం ఈ ఫోటో ఆధారంగా మన యావరేజ్ లైఫ్ స్పాన్ 70 ఇయర్స్. కానీ పాకిస్తాన్ కంటే కొంచెం బెటర్ అది 67 ఉంది. ఇక్కడ అమెరికా యావరేజ్ 77 ఇయర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందాక మనం చూసిన 200, 300 సంవత్సరాల పైన బ్రతుకున్న వారు అమెరికాలోనే ఉన్నారు. యావరేజ్ లైఫ్ టైం 77 ఇయర్స్. చాలా మంది 60, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. మరి వీళ్ళెందుకు 200, 300 సంవత్సరాలు బ్రతుకుతున్నారు? కానీ ఇదంతా కూడా అమెరికాలో వేరే ఏమైనా ప్లేస్ ఉందా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ సామాజిక భద్రతా డాటా విభాగంలో కనిపించిన మోసాలు దీన్ని బయటపెట్టింది అక్కడి డోజ్ బృందం. అక్కడ 200 సంవత్సరాలు దాటిన వారు 2000 మంది పైన, 360 సంవత్సరాలు దాటిన వారు ఒకరు, 100 సంవత్సరాలు దాటిన వారు 2 కోట్ల మంది ఇప్పటికీ సామాజిక భద్రతా లబ్ధిదారుల జాబితాలో ఉన్నట్లు డోజ్ బృందం వెల్లడించింది. వాస్తవానికి అర్హుల జాబితా ప్రస్తుత పౌరుల కంటే అధికంగా ఉందని తేలింది. చరిత్రలోని ఇది అతిపెద్ద మోసమని డోజ్ అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి 2023లో సోషల్ సెక్యూరిటీ ఆడిట్లో 100 సంవత్సరాలు దాటిన వారు 1,89,00,000 మంది ఉన్నట్లు గుర్తించారు. కానీ వారికి ఎలాంటి సాయం అందడం లేదు. అలాగని జాబితా నుండి వాళ్ళని తొలగించలేదు. సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ను కలిగిన 112 సంవత్సరాలు దాటిన వారు 65 లక్షల మంది ఉన్నారు. కానీ వారి యొక్క మరణ సమాచారం నమోదు చేయలేదు. కాబట్టి ఆ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పాత రికార్డులు కాపీ చేసి కొత్త దాంట్లో నమోదు చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు వాళ్ళ యొక్క వయసు పెరుగుతూ వస్తుంది. కానీ నిజంగానే 200, 300 సంవత్సరాలు పైన బ్రతికున్నారు అంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టైనా అక్కడికి వెళ్తారు. 60, 70 సంవత్సరాలు బ్రతుకుకే 100,000 కోట్లు అర్జిస్తూ ఆకాశంలో వేరే గ్రహాల మీద ప్లాట్స్ కొని పెట్టుకుంటున్నారు. మరి 200, 300 పైన బ్రతుకుతారంటే ఇంకా ఏమేం చేసే అవకాశం ఉందో, రాజకీయాలు ఎట్లుంటాయో, ఇంకా వాళ్ళ యొక్క సంపాదన ఎట్లుంటుందో, హత్యలు అవి ఎట్లుంటాయో అవన్నీ మీకు ఏమనిపిస్తుంది కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.